సార్ రఘురామ్ నాకు చైల్డ్ సింగర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు. పార్టిసిపేట్ చేశాడు, నా షోస్లో పార్టిసిపేట్ చేశాడు. అండ్ అతను మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నందుకు. అండ్ ఆల్రెడీ ఆడియో హిట్ అయింది అంటున్నారు కాబట్టి ఈ సినిమా కూడా అట్లాగే సక్సెస్ అవ్వాలని ఈ దాసరి సాయిరామ్ ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తా, ప్రొడ్యూస్ చేస్తా, హీరోగా కూడా నటిస్తున్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. మీ సినిమా బాగుండాలని. ఇలాంటి కొత్త వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. అయితే సినిమా తీయటమే ముఖ్యం కాదు, ఆడే సినిమా తీయటం ముఖ్యం. అందుకని సినిమాలు కొత్తగా వచ్చే వాళ్ళందరూ రావాలని ఆహ్వానిస్తూ కొంచెం ఆలోచించి సినిమా తీయండి అని కోరుకుంటున్నాయి సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. లాటరీ సినిమా ఆల్రెడీ రఘురామ్ మ్యూజిక్ చేశారు. మ్యూజిక్ ఇవాళ పెద్ద హిట్ అయింది. ఆ హిట్కి ఇవాళ షీల్డ్ ఫంక్షన్ కూడా జరగడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ చూస్తా ఉంటే నాటి నుండి నేటి వరకు దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు అయితే ఈ మధ్య ఆల్రెడీ దాసరి మారుతి చూసాం. ఆల్రెడీ బస్ స్టాప్ కానీ అంతకుముందు ఈ రోజుల్లో కానీ ఇట్లా దాసరి సీజన్ జరుగుతుంది. డెఫినెట్గా ఆ సీజన్లోనే ఈ దాసరి సాయిరామ్ కూడా ఆ రేంజ్లోనే పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా లాటరీ కొట్టామన్నది ప్రతి ఒక్కళ్ళకి, పనిచేసిన వాళ్ళకి, టెక్నీషియన్స్కి, యూనిట్ మెంబర్స్కి అందరికీ ఓ లాటరీ కొట్టాం, ఓ జాక్పాట్ కొట్టామనే ఫీలింగ్ క్రియేట్ అవుతూ వీళ్ళు ముందుకి చాలా పెద్దవాళ్ళు అని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దాసరి సాయిరామ్ నాకు కొడుకు అవుతాడు. సినిమా తీద్దామని బాబాయ్ అని వచ్చాడు నా దగ్గరికి. సరే నాన్న చాలా కష్ట నష్టాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాను. సరే బాబాయ్ అలాగే అన్నాడు. వెళ్ళాడు గుంటూరులో, సినిమా తీసి వచ్చేసాడు. క్యాసెట్ ఓపెనింగ్ బాబాయ్ అన్నాడు. నేను స్టన్ అయ్యా. అంటే చాలా ఆడియో బాగా హిట్ అయింది. రఘురామ్ గారు నేను విన్నాను, సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని సాంగ్స్ కూడా మొత్తం. అలాగే ఈ ఫంక్షన్ పెట్టుకొని సినిమాని కూడా మంచిగా భరద్వాజ అని చెప్పినట్టు యువకులకి ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా చాలా కోఆపరేషన్ చేస్తుంది. అన్నయ్య అన్నట్టు మంచి సినిమాలు చేసి మంచిగా ఉండాలని భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆడియో ఫంక్షన్ ఇక్కడే చేసాం. ఆడియో చాలా హిట్ అయింది. ఆడియో హిట్ అవ్వడానికి కారణం మాకు నెట్లో వచ్చిన రేటింగ్సే అండి. ఇది ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కాదు. ఈ రోజుల్లో ప్లాటినం డిస్క్ అంటే 1,00,000 సీడీలు అమ్ముడుపోవాలి. పాటలు విన్నావా అంటే డౌన్లోడ్ చేసుకున్నాను, నెట్లో విన్నాను అంటారు కానీ ఎవరు DVD కొనరు. కాబట్టి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మీదే నాకు నమ్మకం లేదు. ఆడియో హిట్ అవ్వటానికి కారణం ఏంటంటే రేటింగ్స్ అండి. క్లియర్గా షీల్డ్ మీద కూడా రేటింగ్స్ అన్నీ వేసాం. దాంట్లో ఎటువంటి ఫేక్ రేటింగ్స్ లేవు. కాబట్టి ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. నెట్లో మీరు పెట్టినటువంటి రేటింగ్స్ని బట్టే మాకు ఇంత హిట్ ఫంక్షన్ చేసుకోవడానికి కారణమైంది. దట్స్ ఇట్ అండి. ఇది నాకు తొలి చిత్రం అండి. అంటే నా మొదటి చిత్రమే ఒక మంచి సినిమా అయినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించినటువంటి ప్రముఖ సినీ సంగీత దర్శకులు రఘురామ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే ఈ చిత్రమే కాకుండా నాకు సినీ పరిశ్రమలోకే తను అవకాశం కల్పించాడు. నిజానికి ఒక డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. తెలుగు మట్టిలోని పరిమళాన్ని ఆకలింపు చేసుకొని ఆధునికతని ఏమాత్రం వదిలిపెట్టకుండా ప్రస్తుత సంగీత ప్రపంచానికి పోటీగా ధీటుగా బాణీలు కట్టగల నేర్పరి అండి తను. నిజానికి తనతో పనిచేయడం అనేది ఒక మంచి అనుభూతిగా నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సినిమాలో రాయడానికి సహకరించినటువంటి అంటే మా చిత్ర దర్శకులు సాయిరామ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాలో ఉన్న 5 పాటలు కూడా ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయన్నమాట. ఏ ఒక్కటి కూడా ఒకేలా ఉండదు. అలా డిజైన్ చేసిన దర్శకులు మరియు దాన్ని ఏ రకంగా చేస్తే ఒక ట్యూను మందిలోకి వెళ్తుంది, ప్రేక్షకులకు వెళ్తుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని చాలా డిజైనబుల్గా చాలా పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు రఘురామ్ గారు. నేను ఈ సినిమాలో 3 పాటలు రాశాను. 3 పాటలకి ఇప్పుడు నెట్లో పెట్టిన సాంగ్ ఇది చిన్న సినిమా కాదు. ఇక్కడ లిప్స్కి గారు వచ్చారు, చాలా బాగా ఆలపించారు తను కూడా. ఆ పాట బాగా ప్రాచుర్యం పొంది నాకు మంచి పేరు తీసుకొచ్చి మరో 3 సినిమాలకు అవకాశం వచ్చింది. మొత్తానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చిన గెస్ట్ తమ్మారెడ్డి గారికి, ప్రసన్న కుమార్ గారికి, అలానే వేణు గారు అండ్ హోల్ క్రూ ఆఫ్ లాటరీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఆడియో గ్రాండ్ సక్సెస్. ఈ సందర్భంగా యాక్చువల్లీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఆడియో నేను చేసిన ఫస్ట్ ఆడియో ఇది మూవీకి, అది సక్సెస్ అయిందంటే నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. యూజువల్గా ఇప్పుడు ప్లాటినం డిస్క్ అని జరుపుతాం మనము. ఒక ఆడియో సక్సెస్ అయితే ఆ ఫంక్షన్
అయితే నిజానికి ప్లాటినం డిస్క్ అంటే 1,00,000 కాపీలు అమ్మితేనే అది ప్లాటినం డిస్క్ అంటారు. అలాంటి ఈ రోజుల్లో పైరసీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుచేత మా ఆడియో నెట్లో మాకు వచ్చిన రివ్యూస్ని కన్సిడరేషన్లోకి తీసుకుని ఈ థాట్ సాయిరామ్కి రావడం అనేది చాలా అప్రిషియబుల్ అది. సో దాన్ని అది బేస్ చేసుకుని ఆ మొమెంటో కూడా అలానే డిజైన్ చేశారనమాట. raga.com కానీ అన్ని వివిధ సైట్స్లో మాకు ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం, అలానే మాకు యూట్యూబ్లో మేము ఈ సినిమా ప్రమోషన్ కోసం చిన్న సినిమా సాంగ్ అని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దానికి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇవన్నీ బేస్ చేసుకునే మాకు ఈ ఆడియోని సక్సెస్ మీట్ అనేది అరేంజ్ చేయడం జరిగిందనమాట. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతకుమించి ఏం మాట్లాడలేను, చిన్న పాట పాడతాను మా ఆడియో నుంచి. నన్నే ఏదో ఏదో చేసేసావే ప్రియతమా, నన్నే ఎంతో ఎంతో మార్చేసావే ప్రాణమా, మనసే నిన్నలా లేనే లేదేంటో వింతగా, నిజమైన కల కనులెదుటే ఉందే కొత్తగా, నిన్ను చూస్తే నిలవదు హృదయం, నువ్వు వస్తే కదలదు సమయం, చెలియా సఖియా ప్రియ సఖియా, ఓ కలవా అలవా ఎదసడివా, నాలో నీ ఆశల నదివా, చెలియా సఖియా ఓ ప్రియా. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాటరీ మూవీలో పాడడం చాలా హ్యాపీగా ఉంది. చిన్న సినిమా అని మేము పాడిన వీడియో సాంగ్కి ప్రమోషన్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ దాసరి గారు, రఘురామ్ అండ్ మైకీ గారు. సో ఆ మూవీలోంచి మేము పాడిన చిన్న సినిమా అనే సాంగ్ నేను ఇప్పుడు జస్ట్ సింగ్ ఇట్ ఫర్ యూ. నీది నాది ఎవడిది కాదు ఈ సినిమా, అరే అందరి కోసం అందిన వరమే రా సినిమా, చిన్న పెద్ద తేడాలెందుకు మానుసుమా, స్టార్ ఎవరైనా సత్తా చూపించేదే సినిమా, ఎవడిలో ఏముందో తెలుసునా, ఎవరి కన్నెముందో చివరిన. నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ముందుగా మన సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ విలన్ ఉంటారండి. కొత్త కాన్సెప్ట్ అండి ఇది. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే రఘురామ్ అన్న అల్లాడించాడు. అసలు మంచి రేటింగ్స్ వస్తున్నాయి, చూసుకోకర్లేదు. ఆడియో సూపర్ హిట్.